అయ్యా ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. మీరు మా పాడేలు మోయకండి, మా పల్లకీలు మోయకండి, కానీ మాకు అన్యాయం జరిగినప్పుడు కనీసం బాధితుల పక్షాన న్యాయం చేయడం దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇవాళ సంఘటన జరిగి 10 రోజులు అవుతుంది. ఇవాళ కంప్లైంట్ ఇచ్చినా కూడా బాధితుల పక్షాన కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐని కూడా ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డ నిందితులు ఉన్నారో వాళ్ళతో పాటు పోలీసులను కూడా విచారణ జరపాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎస్ఐని కూడా బాధ్యుని చేయాలి, ఎస్ఐని కూడా అక్యూజ్డ్ గా చేర్చాలి. ఎస్ఐఏ కాదు, ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి సిఐని, డిఎస్పీని, ఎస్పీని కూడా ఇమీడియట్లీ సస్పెండ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సస్పెండ్ చేయడమే కాదు, వీళ్ళను ఖచ్చితంగా ఈ ఏదైతే విచారణ ఉందో అందులో వీళ్ళను కూడా నిందితులుగా చేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ హైకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకొని విచారణ జరిపి దీన్ని ఫైనల్ గా ఏంటంటే ఇవాళ ఎస్సీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, వీళ్ళు దగ్గర ఉండి ఈ బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా కూడా లీగల్ గా ఒక ప్రొసీడ్ కావాల్సినటువంటి బాధ్యత కూడా మరి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి పెద్దల మీద ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ, దానికి మా వంతు సహకారము, మా వంతు బాధ్యత కూడా మేము నిర్వర్తిస్తాము. ఖచ్చితంగా ఇవాళ హైకోర్టు ద్వారా కాకపోతే సుప్రీంకోర్టులోనైనా ఈ కేసును మనం వేయాలి. పోలీసులను కూడా ఇందులో నిందితులుగా చేర్చి అటు నిందితులను ఇటు పోలీసులను కూడా విచారణ చేయాలి. మొత్తం ఈ సంఘటనకు బాధ్యుని చేస్తూ ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇవాళ ప్రతిపక్షాల మీద ఇరుసుకుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మరి ఈ సంఘటన నీ సొంత జిల్లాలో నీ నియోజకవర్గంలో జరిగింది, ఈ రాష్ట్రానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నావు, హోమ్ మినిస్ట్రీ నీ చేతుల్లోనే పెట్టుకున్నాము, అన్ని మినిస్ట్రీలు మీ చేతుల్లో పెట్టుకున్నారు కదా, ఈ సంఘటన మీ దృష్టికి రాలేదా? మీరు కూడా బాధ్యత వహిస్తూ మీకు ఏ మాత్రం నైతిక విలువలు, చిత్తశుద్ధి ఉన్నా, సామాజిక న్యాయం మీద మీకు గౌరవం ఉన్నా, రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉన్నా, మీరు పేదల మీద, మీకు బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మీద మీకు ఏమాత్రం ఇది ఉన్నా మీరు వాళ్ళని సస్పెండ్ చేస్తారా అధికారులని, లేదా మీరు రాజీనామా చేస్తారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇవాళ మొత్తం సబ్బండ కులాలను ఏకం చేస్తాము, తెలంగాణ వ్యాప్తంగా బాధితులను పట్టుకొని తిరుగుతాము. ఖచ్చితంగా మాకు న్యాయం జరగకపోతే వచ్చే ఎలక్షన్లలో కూడా మేము గత ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పారో ఇప్పుడు కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అదే రాజ్యాధికారాన్ని మా చేతుల్లోకి కూడా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ